ఫ్రెండ్స్, మనీ గ్రో తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో మన ఇంటర్లింక్లో చాలామందికి ఒక గందరగోళం అనేది నడుస్తుంది. అది ఏంటి అంటే కేవైసీ. ఈ కేవైసీ అనేది కనీసం ఒకటైనా మనకు కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనే విషయం మనం ఎక్కడ తెలుసుకోవాలి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, మనంగా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. మనం కేవైసీకి అప్లై చేసాం, మన కేవైసీ అనేది వెరిఫై అయిందా లేదంటే ఇంకా క్యూరేటర్ దగ్గర ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉందా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి. ఈ వెరిఫై ఐటీఎల్జీని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వెరిఫై నవ్ అని చెప్పి చూడండి. ఈ వెరిఫై నవ్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఒక యాడ్ అనేది రన్ అవుతుంది. యాడ్ క్లోజ్ చేసిన తర్వాత ఒక జీరోలోగా బ్లూ కలర్ ఉంచుకోండి. ఈ విధంగా మీకు పూర్తిగా మీకు బ్లూ కలర్ అయ్యింది అంటే ఆ డాట్ ఒకటని చెప్పి చూడండి, అది పూర్తిగా కూడా మీకు బ్లూ కలర్ అయ్యిందంటే మనకు ఒక వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అని అర్థం. ఓకేనా. అలాగే రెండోది మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, రెండోది ఇక్కడ లైట్ బ్లూలో కనిపిస్తుంది చూడండి. ఆ విధంగా ఉన్నట్టే రెండో వెరిఫికేషన్ అనేది ఇంకా ప్రాసెసింగ్లో ఉంది, అంటే క్యూరేటర్ దగ్గర ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒక పాయింట్. ఓకేనా. హిస్టరీ అని చెప్పి చూడండి, ఆ హిస్టరీ అనే దాన్ని జస్ట్ ఈ విధంగా క్లిక్ చేయండి. మనకి ఫుల్ గ్రీన్లో చూపిస్తుంది చూడండి, ఇది ఫుల్ గ్రీన్లో చూపిస్తుంది అంటే నేను అక్కడ ఫుల్గా మనకి బ్లూ అయ్యింది అని చెప్పి చూడండి, అక్కడ సక్సెస్ఫుల్ కూడా కంప్లీట్ అయింది అనమాట. ఓకేనా. ఇక్కడ ఇన్ రివ్యూ అని చూపించేది ఏంటంటే రెండో దానికి నేను పూర్తిగా అప్లై చేశాను అంటే ఇంకా టెస్టింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట. ఆ టెస్టింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అది కూడా ఏంటంటే సేమ్ ఇలాగే మనకి గ్రీన్ కలర్లో ఈ విధంగా మనకి పాస్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది కూడా మనకి పాస్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అప్పుడు మనకి రెండోది కూడా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు మనకి అర్థం అనమాట. ఓకేనా. నాకు ఫస్ట్ టైం అయితే ఇక్కడ ఫెయిల్డ్ అని వచ్చింది ఒకసారి, అలాగే రెండోసారి ఇక్కడ ఫెయిల్డ్ అని వచ్చింది. అప్పుడు మూడోసారి ఏంటంటే మనకి పాస్ అని వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ నా వెరిఫికేషన్కి 2 సార్లు ఫెయిల్డ్ అని వచ్చిన తర్వాత అంటే 20 days 10 days 15 days అలా వెయిట్ చేసిన తర్వాత ఫెయిల్డ్ అని వచ్చింది. మళ్ళీ 10 days 15 days మళ్ళీ నేను క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 10 days 15 days తర్వాత మళ్ళీ ఫెయిల్డ్ అని వచ్చింది. మళ్ళీ తర్వాత మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ మూడోసారి మళ్ళీ నేను క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకునేసి నేను వెయిట్ చేస్తే అప్లోడ్ చేసి నేను వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మూడోసారి నాకు ఏంటంటే పాస్ అని వచ్చిందన్నమాట. రెండోది కూడా నాకు ఫస్ట్ ఇది ఇన్ రివ్యూ అని చెప్పి వచ్చింది, అంటే ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నట్టు అర్థం అనమాట. ఇక్కడ ఎవరికి కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా కేవైసీ అనేది ప్రతి ఒక్కరికి అవుతుంది. అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి. మీరు ప్రతిసారి కూడా ప్రతిరోజు ఏంటంటే మీరు దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు 4 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు మనకి గ్రీన్ అయ్యిందా, పాస్ అని వచ్చిందా, లేదంటే ఫెయిల్డ్ అని వచ్చిందా, లేదంటే ఇంకా ఇన్ రివ్యూలోనే ఉందా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకునేసి దానికి తగ్గట్టుగా మీరు అక్కడ పాస్ అని వచ్చిందంటే మీరు నెక్స్ట్ దానికి రెండో దానికి అప్లై చేసుకోవడం, లేదు ఫెయిల్డ్ అని వచ్చిందంటే మళ్ళీ మీరు ఒకసారి క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకునేసి క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ క్యూరేటర్ లిస్ట్లో మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర కొంచెం క్యూ అనేది తక్కువగా ఉందా లేదని చూసుకోండి ఒకసారి. త్వరగా కొంచెం కేవైసీ కంప్లీట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. చాలా మంది ఏంటంటే మన వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే మన వీడియోకి నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. మీకోసం కష్టపడి మీ టైం స్పెండ్ చేసి మేము వీడియో చేస్తున్నాం కాబట్టి. ఈ ఉపయోగకరమైన వీడియో మీకు నచ్చితే మనీ గ్రో తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.